నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో అనలిస్ట్ కట్టా కార్తిక్ ఉన్నారు. మాట్లాడదాం. కార్తిక్ గారు నమస్తే. నమస్తే. కార్తిక్ గారు, మద్యం కుంభకోణానికి సంబంధించి ఒక కీలక పరిణామం జరిగింది. ఏవన్గా ఉన్నటువంటి రాజ్ కిషన్రెడ్డి ఆస్తుల జప్తుకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అంటే ఆయన మద్యం కుంభకోణం ద్వారా సంపాదించినటువంటి ఈ సొమ్ము ఏదైతే ఉందో దాన్ని వైట్గా మార్చుకొని 13 కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టాడు. ఆ ఆస్తుల జప్తుకు ఇప్పుడు ప్రభుత్వం నడుం కట్టింది. ఎట్లా చూస్తారు? అంటే ప్రభుత్వం అనుకుంటేనో సిఐడి అనుకుంటేనో ఆస్తులు జప్తు జరగదు. ఇప్పుడు ప్రభుత్వం ఒక డెసిషన్ తీసుకుంది, సిఐడి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది, కోర్టు అనుమతి మేరకు ఆస్తులు జప్తు జరిగింది. మొత్తానికి ఒక మంచి నిర్ణయం రాజు కసిరెడ్డికి సంబంధించిన ఆస్తుల జప్తు అనేటువంటిది. నేనేం డిమాండ్ చేస్తానంటే, రాజు కసిరెడ్డి మాత్రమే కాదు, ఈ కేసులో అంతిమ లబ్ధిదారు వేరే అని చెప్తున్నారు కదా. ప్రిలిమినరీ ఛార్జ్షీట్ చూసినా లేదు సెకండ్ ఛార్జ్షీట్ చూసినా అంతిమ లబ్ధిదారు అనే ఒక బిగ్ బాస్ ఉన్నాడని చెప్తున్నారు కదా. పేజీ నెంబర్ 131, పేజీ నెంబర్ 298 ప్రిలిమినరీ ఛార్జ్షీట్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సెకండ్ ఛార్జ్షీట్లో దాన్ని కొనసాగించారు. కాబట్టి అంతిమ లబ్ధిదారుకి సంబంధించినటువంటి ఆస్తులు కూడా జప్తు చేసి, ఈ మద్యం వల్ల చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరమైన విషాదకరమైన కుంభకోణం. ఇది దేశంలో ఒక అరుదైన కుంభకోణం నేను అనుకోవటం. ఎందుకంటే ఇప్పటి వరకు మనం విన్న లిక్కర్ కుంభకోణాలు ఏంటి? మద్యం షాపులు ఎక్కువసేపు తెరుచుంటానికి పర్మిషన్ ఇచ్చి, లేదు ఎక్కడ పడితే అక్కడ షాప్ తెరుచుకోవడానికి పర్మిషన్ ఇచ్చి, ఆన్లైన్ డెలివరీకి అవకాశం ఇచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవటం, లేదు లాటరీ పద్ధతిలో మామూలుగా మద్యం షాపులు కేటాయిస్తారు, ముందుగానే కొలాబరేట్ అయ్యి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని లాటరీ వాళ్ళకి వచ్చేటట్టు చేయటం. అలా డబ్బులు తీసుకోవడం అనేది గతంలో మనం చూసాం, విన్నాం ఇలాంటి మద్యం కుంభకోణాలు జరుగుతాయని. కానీ మనం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో జరిగింది ఇలాంటి కుంభకోణం కాదు, ఒక అత్యంత దారుణమైన కుంభకోణం. ఒకటి, ముడుపులు తీసుకొని మద్యాన్ని అమ్మటం. 2, అమ్మే మద్యం కల్తీ మద్యాన్ని అమ్మటం. 3, దాన్ని ఎక్కువ రేటుకి అమ్మటం, ఒక్కసారిగా ధరలు విపరీతంగా పెంచేసి. 4, అసలు వేరే బ్రాండ్స్ దొరకకుండా మొత్తాన్ని మోనోపోలీ మార్కెట్ క్రియేట్ చేయడం. అంటే ప్రభుత్వం చేతుల్లోకి మద్యం షాపులను తీసుకొని ఏ షాపు పోయినా ఆ బ్రాండ్ దొరికింది, నీకు ఆప్షన్ లేదు. 5, క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో అమ్మటం. ఈ రూపాల్లో అది కుంభకోణం జరిగింది. ఇప్పటి వరకు మనం ఇలా కుంభకోణం చేయొచ్చని కని విని ఎరగుండం, అలా కుంభకోణం జరిగింది. 2వది, కరోనా టైంలో క్యాష్ దొరకని పరిస్థితి, అవునా కదా. అంతా డిజిటల్ ట్రాన్సాక్షన్సే నడిచాయి. కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని ఎంకరేజ్ చేయమని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అయినా సరే ఫోన్పేలు, గూగుల్ పేలు, చిన్నపాటి డబ్బీ కొట్ల కాడ, పాను కొట్ల కాడ, చాయ్ డబ్బాల కాడ, కాఫీ షాపుల కాడ ఉన్నటువంటి రోజుల్లో 10 రూపాయలకి, 20 రూపాయలకి, 5 రూపాయలు కూడా ఫోన్పేలు చేసే రోజుల్లో వందలాది రూపాయలు విలువ చేసే మద్యం బాటిల్ మాత్రం డబ్బు పెట్టుకోవాల్సిందే, ఆప్షన్ లేదు ప్రజలకి. మద్యానికి బానిసైన వాడు ఏదో రకంగా డబ్బుని క్రోడీకరించుకొని కల్తీ మద్యాన్ని కొని, దొరికిందే తప్పదు మరి, దొరికిందే అమృతం అంటారు కదా, దాన్ని తాగి ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, ఎంతమంది కిడ్నీలు కోల్పోయారు, ఎంతమంది లివర్లు కోల్పోయారు. దాదాపుగా ఒక సెర్పు నివేదిక ప్రకారం ఈస్ట్ గోదావరి జిల్లాలోనే 7,000 మంది చనిపోయారని ఒక అంచనా. 7,000 మంది ఒక్క జిల్లాలో. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది అయి ఉండొచ్చు? సరే, ఇప్పటి వరకు ఉన్న లెక్కన మేరకు 30,000 మంది అనుకుంటున్నాం. కానీ ఒక్క జిల్లాలో ఉన్న 7,000 మంది అంటే ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉంది, తగ్గే అవకాశం లేదు. సరే, 30,000 మంది అనుకున్నా చనిపోయిన వాళ్ళు నేను చెప్పేది. మళ్ళీ కిడ్నీలు, లివర్లు పోగొట్టుకున్న వాళ్ళు వాళ్ళ సంఖ్య వేరు, వాళ్ళ సంఖ్య లక్షల్లో ఉండొచ్చు కాక. అంటే లక్షలాది కుటుంబాలు ఛిద్రమైపోయినాయి. ఓ రకంగా చెప్పాలంటే తల్లికి కొడుకు మిస్ అయ్యాడు, చెల్లికి అన్న మిస్ అయ్యాడు, అక్కకి తమ్ముడు మిస్ అయ్యాడు, భార్యకి భర్త మిస్ అయ్యాడు. చాలామంది భార్యలు ఒంటరి మహిళలు కావడానికి ఈ మద్యం కారణమైంది. అందుకని నేను మొదటి నుంచి కూడా కల్తీ సారా మద్యం అను, నేను లేకపోతే దీన్ని అలా లేదా స్లో పాయిజన్ కేసు అనో పిలుస్తూ ఉన్నా. ఎందుకంటే ఇది కని విరిగి అరగని కుంభకోణం, చాలామందిని చంపిన కుంభకోణం, ప్రజల్ని చంపి చావుల మీద డబ్బులు ఏరుకున్నటువంటి కుంభకోణం. ఇలాంటి కుంభకోణం దారుణమైంది కాబట్టి, విషాదకరమైంది కాబట్టి, మనుషుని చంపింది కాబట్టి ఆ డబ్బులన్నీ జప్తు చేసి మళ్ళీ ఆ కుటుంబాలకి పంచాలని అంటున్నాం. ఇప్పటివరకు మీరు కనిపెట్టింది, మీరు ఎంక్వైరీ చేస్తుంది 3,500 రూపాయల కోట్ల కుంభకోణం అని మీరు చెప్తున్నారు కదా. సిట్ అధికారులు 3,500 కోట్ల కుంభకోణం అని చెప్తున్నారు కదా. ఆ 3,500 కోట్లు వసూలు చేసి, సరే దాంట్లో సగం ఖర్చు అయిపోయినా సగమన్నా జప్తు చేసి, కనీసం ఒక 1,000 కోట్ల రూపాయలు జప్తు చేసి ఈ చనిపోయిన కుటుంబాలకి, కిడ్నీ లివర్ పోగొట్టుకున్న కుటుంబాలకి పంచాలనేది నా ప్రధానమైన డిమాండ్. ఓకే, అయితే చాలా చోట్ల వైట్గా మార్చేశారు డబ్బులు, చాలా చోట్ల పెట్టుబడులు పెట్టారు, సినిమాలు తీశారు, రియల్ ఎస్టేట్లో పెట్టారు. ఇవన్నీ మనం విన్నాం కదా ఈ కుంభకోణంలో. అవన్నీ మళ్ళీ రికవర్ చేయడానికి ఏమన్నా ఇబ్బంది ఏర్పడుతుందా?
ఖచ్చితంగా ఇబ్బంది ఏర్పడింది. ఖర్చు పెట్టేశారు చాలా చోట్ల ఖర్చు పెట్టేశారు, చాలా చోట్ల చేతులు మార్చేశారు, దేశాలు దాటించేశారు. ఈ డబ్బంతా రికవరీ చేయటం, పట్టుకోవటం, తీసుకురావటం అనేది నాట్ ఎట్ ఆల్ ఈజీ. నాకు తెలిసి ఈడీ కనుక రంగంలో దిగితే ఏమన్నా కొద్దిగా పాసిబిలిటీ ఎక్కువ ఉండొచ్చు తప్ప, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ సిట్ అధికారులు దీని డబ్బును పట్టకరాగలరు, పట్టుకొచ్చి ప్రజలకు పంచిపెట్టగలరు అంత ఈజీగా అని అనుకోను. కానీ వీళ్ళు ఎంతో కొంత జప్తు చేయగలరు. ఎగ్జాంపుల్, హైదరాబాద్లో పామోదులు 11 కోట్లు దొరికాయి, పెద్ద అమౌంటే కదా. తర్వాత ఇప్పటికే ఒక 78 కోట్ల రూపాయలు రకరకాల పద్ధతుల్లో జప్తు చేసామన్నది మనం వింటున్నాం. సో ఈ మేరకు ఎంత వీలైతే అంత, ఇప్పుడు వాళ్ళ శక్తి మేరకు మనం ఏం చేయగలం, వాళ్ళ శక్తి మేరకే చెప్పగలం కదా. శక్తి మేరకు ప్రయత్నం చేసి ఎంత వీలైతే అంత పట్టుకొని ప్రజలకు పంచాలనేది నా డిమాండ్. ఎందుకంటే రకరకాల రూపాయల డబ్బు మార్చిదారు. ఇప్పుడు ఒక ల్యాండ్ కొన్నాడబ్బా, అది లిక్విడ్ క్యాష్ రూపంలో కొన్నాడు. నువ్వేం చెప్తావు, ఆ ల్యాండ్ కొన్నది మద్యం డబ్బులతో అనేది సిట్ ఆరోపించవచ్చు. ఆ డబ్బు లిక్కర్ డబ్బులో దానికి గ్యారంటీ ఏంది? లిక్కర్ డబ్బు దానికి గ్యారంటీ ఏంది? ఎలా దాన్ని కనిపెట్టాలి? అది లిక్విడ్ క్యాష్, చేతులు మారిపోయినాయి. ఇప్పుడు నువ్వు మద్యం కొనడానికి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాలంలో అనుకున్నా ఎగ్జాంపుల్, అప్పుడు లిక్విడ్ క్యాష్ ఇచ్చి కొన్నావు, నీ కాగితమైన నెంబర్ ఏమో నీకు గుర్తుందా? అది రకరకాల చేతులు మారి ఎవడో చేతికి పోయింది. అది మద్యం డబ్బే అంటే నువ్వు పెట్టాలి, అతను చూపించగలవు. లేదు నాకు రియల్ ఎస్టేట్ వచ్చిన డబ్బు అంటాడు వాడు. అదేగా వెంకటేశ్వర నాయుడు విషయంలో వాదించేది. వెంకటేశ్వర నాయుడు దగ్గర క్యాష్ లెక్క పెడుతున్నట్టు వీడియో ఒకటి బయటకు వచ్చింది. అయితే ఇప్పుడు వరకు ఫస్ట్ డే ఏమన్నారు, ఇది ఫస్ట్ చంద్రబాబు నాయుడికి అంటగట్టే ప్రయత్నం చేశారు. వెంకటేశ్వర నాయుడు టీడీపీ మనిషే, చంద్రనాయుడుతో పుట్టాలు, లోకేష్తో పుట్టాలు అన్నారు. కుదరలేదు. అది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కలిసి దొరికిన వ్యక్తి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అనుకూలంగా నామినేషన్ కూడా వేశారు, డమ్మీ నామినేషన్ అన్న విషయాలు బయటకు వచ్చిన తర్వాత ఏం చేశారు, వెంకటేశ్వర నాయుడు డబ్బు అది రిక్కర్ డబ్బు కాదు, రియల్ ఎస్టేట్లో సంపాదించుకున్నాడు, మనోడు రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రచారం చేశారు. మనం నిజంగా రియల్ ఎస్టేట్ వ్యాపారి అదే నిజం అనుకుందాం. అంత డబ్బు లెక్క పెట్టగలిగే స్థాయిలో అతను ఉన్నాడు అనుకుందాం. మరి ఎందుకు అతను వేసిన డమ్మీ నామినేషన్లో తన సంవత్సరిక ఆదాయం 5 లక్షలు కూడా లేదు, 4,95,000 అని చెప్పాడు. 4,95,000 సంపాదన ఉండేటువంటి ఎంప్లాయీ 4,95,000 అంటే నెలకెంతబ్బా? 50,000 శాలరీ కంటే తక్కువ, 40,000 శాలరీ ఉండేవాడు, 40,000 నెలకు సంపాదించేవాడు కోట్లాది రూపాయలు లెక్క పెట్టగలడా? సాధ్యమవుతుంది? ప్రైవేట్ జట్లు కూడా ప్రైవేట్ జట్లు వెళ్ళగలడా? ఆయన ఎయిర్పోర్ట్ లో దిగ్గానే పెద్ద కార్లు పోయేసి వివిఐపి లాగా రిసీవ్ చేసుకుంటాయా? ప్రోటోకాల్ వెహికల్ అతని కోసం సంపాదించేవాడు, హీరోయిన్తో ఫోటోలు దిగ్గరే పరిస్థితి ఉంటుందా? ఇది నమ్మేవాడికి అని అదే జనాలు పిచ్చోళ్ళు అనుకుంటారో ఏమనుకుంటారో నాకు తెలియదు, కానీ ఇలా ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేశారు. అంటే ఎంత అడ్డగోలుగా, ఎంత విచ్చలవిడిగా వీళ్ళు ఖర్చు పెట్టారనేది మనకు అర్థమైపోతా ఉంది. ఓకే. సో దాదాపు డబ్బుని ఎన్నికల్లో ఖర్చు పెట్టేశారు, ఇలా చార్టర్ ఫ్లైట్లో ఖర్చు పెట్టేశారు హీరోయిన్ తోటి, తర్వాత వ్యాపారాల్లో పెట్టేశారు, సినిమాలు తీసేశారు, డబ్బు దాదాపుగా కరిగించేశారు. సో మీరు అన్నట్టుగా ఎంత వీలైతే అంత రికవర్ చేసి దాన్ని ఒక మంచి వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. ఎవరైతే ఇబ్బందులు పడ్డారో, ఎవరైతే తమ కుటుంబ సభ్యుల్ని ఈ మధ్య వల్ల కోల్పోయారో ఆ కుటుంబాలకు అందించాలన్నది చాలా మంచి పాయింట్. ప్రభుత్వం దీన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ కార్తిక్. థ్యాంక్ యూ.